నమస్తే అండి, డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు తాడేపల్లిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి దగ్గరలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ రోడ్డుకి దగ్గరలో హౌస్ అండ్ షెడ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి కొత్తూరు మెయిన్ రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాపర్టీ మొత్తం 462.24 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 15 ఫీట్ వైడ్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,25,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ అండ్ షెడ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్ అండ్ షెడ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు నూజివీడ్లో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నూజివీడ్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 506 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ G+1 బిల్డింగ్ మండల రెవెన్యూ ఆఫీస్కి ఆపోజిట్లో మెయిన్ రోడ్డుకి కేవలం 250 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 46 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కేసరపల్లిలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చేసి గన్నవరం నేషనల్ హైవేకి కేవలం 40 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 159 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 50 ఫీట్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 53,22,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th జూన్ 2026. గన్నవరం నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని ముదునూరులో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి ఆంజనేయ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉందండి. ముదునూరు మెయిన్ రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 110 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ హౌస్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,46,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో సుబ్బరాజు నగర్లోని బిఎన్ రెడ్డి వారి స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి.
ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 120 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50,76,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ వైఎస్ఆర్ ఫ్లైఓవర్లోని వైవీరావ్ ఎస్టేట్లో G+4 అన్ఫినిష్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి వైఎస్ఆర్ ఫ్లైఓవర్కి వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరలో ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 177.77 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,05,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఉండి ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ G+4 అన్ఫినిష్డ్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+4 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని పెదపరుపూడి విలేజ్లో ఓపెన్ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్లాట్ CRDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ అండి. ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి గుడివాడ టు విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్లాట్ వచ్చేసి 352 గజాల్లో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14,25,600తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 జూన్ 2026. గుడివాడ టు విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మెయిన్ రోడ్డు పాయింట్లో కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గొల్లపూడిలో 1 సెంటర్లో కమర్షియల్ షాప్స్ 2 బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ 2 కమర్షియల్ షాప్స్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆపోజిట్లో విజయవాడ నేషనల్ హైవే రోడ్డు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయండి. వీటిలో ఒక షాపు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ షాప్ ప్లింత్ ఏరియా వచ్చేసి 516 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 171 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా ఈ షాప్ చూసినట్లయితే 687 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుందండి. ఈ షాపు బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18,34,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ షాపు వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ షాపు ప్లింత్ ఏరియా వచ్చేసి 516 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 171 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసినట్లయితే ఈ షాపు వచ్చేసి 687 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుంది. ఈ షాపు బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 20,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ కమర్షియల్ షాప్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి
12th June 2026. తక్కువ బడ్జెట్లో విజయవాడ నేషనల్ హైవే రోడ్ పాయింట్లో ఉన్న ఈ కమర్షియల్ షాప్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 కమర్షియల్ షాప్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఉయ్యూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని మర్రివాడ విలేజ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ హౌస్ వచ్చేసి మర్రివాడ రామాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ హౌస్ అండ్ ల్యాండ్ వచ్చేసి 266 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,14,500తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి సెంటుకు 4 లక్షలు ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 22nd June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్ అండ్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలో చిన్నారావూరు పార్క్ బ్యాక్ సైడ్ రోడ్లో నవగ్రహ టెంపుల్కి దగ్గరలో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి శివాలయానికి గవర్నమెంట్ స్కూల్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 81 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 26 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1st July 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఉయ్యూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని మర్రివాడ విలేజ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ హౌస్ వచ్చేసి మర్రివాడ రామాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ హౌస్ అండ్ ల్యాండ్ వచ్చేసి 266 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,14,500తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి సెంటుకు 4 లక్షలు ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 22nd June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్ అండ్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలి ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని చక్రాయిపాలెంలో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి చందు సాంబయ్య రోడ్డుకి ఆపోజిట్లో ఉంటుందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 141 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 21,50,000 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 3rd June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో
తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతూ చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని నల్లపాడులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 950 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 39.75 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని సోమసుందరపాలెంలో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఇల్లు రామాలయానికి చాలా దగ్గరలో తెనాలి టు మంగళగిరి రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం 693 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 82,72,440 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 19th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇంటిని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ప్రసాదంపాడులోని గణేష్ స్ట్రీట్ బల్లెంవారి వీధిలో డిలైట్ ఫుడ్ ప్లాజాకి దగ్గరలో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి HP పెట్రోల్ బంక్కి దగ్గరలో ప్రసాదంపాడు హైవేకి కేవలం 700 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ మొత్తం 72 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉంది. ప్లింత్ ఏరియా వచ్చేసి 600 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 26,60,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ హౌస్ ఉన్న ప్లేస్లో గజం 50,000 మార్కెట్ వాల్యూ ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ తక్కువ బడ్జెట్లో చుట్టూ గ్రీనరీ ప్లస్ బిల్డింగ్స్ ఉన్న ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కానూరులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి కానూరు మెయిన్ రోడ్డుకి కేవలం 250 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 6 years ఓల్డ్ బిల్డింగ్ అండి, గమనించాలి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. వీడియోలో చూస్తూ మనం గమనించవచ్చు, చాలా విశాలంగా ఉందండి. స్పేస్ చాలా ఎక్కువ వదిలారు. ఇక ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా చూసినట్లయితే 1055 స్క్వేర్ ఫీట్ ఉందండి. మనం చూసినట్లయితే హాలు చాలా విశాలంగా ఉంది. బెడ్రూమ్స్ చూసినా కానీ, కిచెన్ కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ చాలా స్పేసియస్గా ఉన్నాయండి. చాలా ప్లేస్ వదిలారు. గోడలన్నీ చాలా నీట్గా ఉన్నాయి.
కబ్బోర్డ్స్ చూసినట్లయితే చాలా నీట్గా ఉన్నాయండి. కిటికీలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి. పైన సీలింగ్ చూసినా కానీ చాలా బెస్ట్గా ఉందండి. ఇక ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ చూసినట్లయితే 120 స్క్వేర్ ఫీట్ ఉందండి. చాలా స్పేస్ ఉందండి. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసినట్లయితే 1440 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 45 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. కానూరు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉండి మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో సెమీ కమర్షియల్ ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ 1 టౌన్లోని బ్రాహ్మణ్ స్ట్రీట్లో G+1 సెమీ కమర్షియల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి 272 గజాల్లో వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 50 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,69,00,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పొన్నూరు మరియు నిడబ్రోలులో 7 ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ 7 ల్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఒక ల్యాండ్ వచ్చేసి ఎకరా 48 సెంట్లు, మరొకటి వచ్చి ఎకరా 24 సెంట్లు, మరొకటి 28 సెంట్లు, ఇంకొకటి 19 సెంట్లు, మరొకటి 27 సెంట్లు, ఇంకొకటి ఎకరా 49 సెంట్లు, మరొకటి 3 ఎకరాల 28 సెంట్లు, ఇంకొకటి 25 సెంట్లు. ఇలా 7 ల్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. ఈ 7 సైట్స్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 60 లక్షల నుండి ₹1 కోటి వరకు మొదలవుతుందండి. ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుందండి. ఇలా 7 ల్యాండ్స్ కలిపి 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంటుంది. ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ అండి, ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 7 ల్యాండ్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపించే యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 7 ల్యాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్స్కి దగ్గరలో ఉండి చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరం చిన్న ఉట్టుపల్లిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది 3rd ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి విజయవాడ టు శ్రీకాకుళం నేషనల్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఇంకా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కలిపి 1650 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 33,39,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th జూన్ 2026.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి, విజయవాడ నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మెయిన్ రోడ్ ఫేసింగ్గా ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఏలూరు రోడ్డు ఫేసింగ్లో కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది ఏలూరు రోడ్డు హైవే ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 306 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,22,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 June 2026. ఏలూరు రోడ్డు హైవే ఫేసింగ్ లో మంచి లొకేషన్ లో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది కృష్ణా హోటల్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 66.5 గజాలతో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్లో మొత్తం రోడ్డు సొల ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36,05,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని దుగ్గిరాల గ్రామం అంబేద్కర్ నగర్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి, డాక్టర్ KRRM డిగ్రీ కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం 2,226 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36,51,853 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th June 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఫాస్ట్గా గ్రో అవుతూ చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని నున్నా విలేజ్లో టీచర్స్ కాలనీలోని సెకండ్ లైన్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది 300 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి గ్రామ సచివాలయానికి దగ్గరలో నున్నా మెయిన్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఇంకా వికాస్ కాలేజ్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఈ G+1 బిల్డింగ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,06,14,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th June 2026. నున్నా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఉయ్యూరు, ఆకునూరులో వేకెంట్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి కేవలం 900 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 260 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 15,21,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ వేకెంట్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ వేకెంట్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఆగిరిపల్లిలోని వడ్లమానులో 2 ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. వీటిలో ఒక ల్యాండ్ వచ్చేసరికి 315 గజాలతో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 6,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 2 ప్లాట్స్ అండి. 2 ప్లాట్స్ కలిపి ఒక ల్యాండ్గా ఉంది. ఈ 2 ప్లాట్స్ వచ్చేసి ఒకటి 264 గజాల్లో, రెండవది 250 గజాల్లో. 2 ప్లాట్స్ కలిపి 524 గజాల్లో ఉన్నాయండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 11,18,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 2 ఓపెన్ ల్యాండ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని సుబ్బరాజు నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి అయోధ్య నగర్ కట్ట రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 100 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 25,02,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ రాణిగారి తోటలోని చలసాని నగర్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కృష్ణలంక మెయిన్ నేషనల్ హైవే రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ G+2 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 72 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 జూన్ 2026. విజయవాడ నేషనల్ హైవేకి చాలా దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్తే ఈ G+2 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విసన్నపేటలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విసన్నపేటలో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి
ఇండియన్ క్రిస్టియన్ స్కూల్ ఆఫ్ బైబిలికల్ స్టడీస్కి ఆపోజిట్ రోడ్లో ఉందండి. అంతేకాకుండా విష్ణుపేట మెయిన్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 5,711.2 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 29,78,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th June 2026. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పాయకాపురంలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్కి చాలా దగ్గరలో ఉందండి. విజయవాడ టు నూజివీడ్ మెయిన్ రోడ్డుకి కేవలం 30 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 72 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 10 feet వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th June 2026. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. మీరు విజయవాడ సిటీలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని బిఆర్టీఎస్ రోడ్ భానునగర్లో 2 ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి బిఆర్టీఎస్ రోడ్కి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. గుణదల మాచివరానికి చాలా దగ్గరలో ఉన్నాయండి. విజయవాడ బైపాస్ రోడ్డుకి, మధురానగర్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నాయండి. ఈ 2 ల్యాండ్స్లో మొదటి ల్యాండ్ వచ్చేసి 673 గజాల్లో ఉంది. ఫేసింగ్ వచ్చేసి యాజ్ పర్ డీడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,74,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 671 గజాల్లో ఉందండి. ఈ ల్యాండ్ కూడా ఫేసింగ్ వచ్చేసి యాజ్ పర్ డీడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,75,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 ఓపెన్ ల్యాండ్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th June 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఉయ్యూరులోని ఎగినిపాడు రోడ్డులో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది సిఆర్డిఏ లేఅవుట్ అండి. సిఆర్డిఏ లేఅవుట్ అనేది మార్కెట్ ప్రైస్ కంటే బెటర్గా ఉంటుందండి. ఈ ఓపెన్ సైట్ వచ్చేసి రాఘవ ఎస్టేట్స్కి దగ్గరలో ఉందండి. బందర్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 9,26,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 11th June 2026. బందర్ హైవేకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ సైట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో
మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ గుణదలలోని ఊర్మిళా నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 360 గజాల్లో సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. కానీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 81 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూన్ 2026. ఈ ప్రాపర్టీ వచ్చేసి రైల్వే ట్రాక్ పక్కనే ఉందండి, గమనించాలి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిష్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి గీతా మందిర్ రోడ్లో అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి దగ్గరలో ఉందండి. ఈ హౌస్ సైట్ మొత్తం వచ్చేసి 300 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 8 feet వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,44,10,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని చోడవరంలో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ 2 ఓపెన్ ప్లాట్స్ పెదపులిపాక టు చోడవరం రోడ్డుకి దగ్గరలో ప్రకృతి రిసార్ట్స్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ఓపెన్ ప్లాట్స్లో ఒకటి వచ్చేసి 222 గజాల్లో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17,98,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ప్లాట్ వచ్చేసి 217 గజాల్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17,53,700తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 ప్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 2 ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండస్ట్రియల్ షెడ్ అండ్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కొండపల్లిలోని ల్యాంకోలో ఇండస్ట్రియల్ షెడ్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ షెడ్ అండ్ ల్యాండ్ వచ్చేసి విజయవాడ టు మైలవరం రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నాయండి. ఈ ల్యాండ్ అండ్ షెడ్ మొత్తం వచ్చేసి 1768 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,97,09,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. మంచి కమర్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ షెడ్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండస్ట్రియల్ షెడ్ అండ్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.
విజయవాడ బాపులపాడులోని కొండూరుపాడులో ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఏలూరు హైవే నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 481 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,54,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18 మే 2026. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో సెమీ కమర్షియల్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ పడమటలోని కృష్ణానగర్లో యనమల కుదురు లాకుల రోడ్డులో G+1 సెమీ కమర్షియల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి యనమల కుదురు లాకులకి దగ్గరలో బందర్ రోడ్డు హైవేకి కేవలం 850 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ వచ్చేసి 242 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,54,53,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూన్ 2026. బందర్ రోడ్డు హైవేకి చాలా దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ బిల్డింగ్స్ వచ్చేసి గంగానమ్మ టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ముందు 40 ఫీట్ రోడ్డు ఉందండి. 2 ప్రాపర్టీస్కి సౌత్ రోడ్డు సులభ ఉందండి, గమనించాలి. ఈ 2 బిల్డింగ్స్లో ఒకటి వచ్చేసి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 52,72,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ బిల్డింగ్ వచ్చేసి 133 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉంది. ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 57,30,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కనుమోలు, వేలేరులో 3 ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి వేలేరులోని వినాయక టెంపుల్కి చాలా దగ్గరలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ ల్యాండ్స్లో మొదటిది వచ్చేసి 203.8 గజాల్లో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,76,400తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 220.61 గజాలతో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 21,45,690 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి 1259 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,01,97,900తో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ 3 ల్యాండ్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th June 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని సుల్తానాబాద్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి తెనాలి టు గుంటూరు రోడ్డుకి చాలా దగ్గరలో కుశలవా హుండైకి రామకృష్ణ మందర్ ఆశ్రమంకి ఆపోజిట్లో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి 260 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,23,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th June 2026. తెనాలి టు గుంటూరు రోడ్డుకి దగ్గరలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉండి తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.